నా పేరు ఎన్ శ్రీనివాసులు. కెనరా బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత నాకు పెన్షన్ అమౌంట్ 4,09,000 రూపాయలు 2024లో కొంత అమౌంట్ వచ్చింది అకౌంట్లోకి వచ్చిన తర్వాత సరే అకౌంట్లో ఉందని మెసేజ్ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్కి ఒక చెక్ ఇచ్చాను ఈ 35,000 చిల్లరకి ఇస్తే ఆయన వెళ్ళి సార్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయట కానీ మీకు ఇవ్వడానికి తీసుకోవడానికి లేదట, ఇది అకౌంట్ ఫ్రీజ్ చేశారట అన్నారు. నేను వెళ్ళి బ్యాంక్ చీఫ్ మేనేజర్ అడిగాను, ఏమంటే నాకు తెలియదండి హెడ్ ఆఫీస్ వాళ్ళు చెప్పారు చేశామని చెప్పాను. సరే హెడ్ ఆఫీస్ మెయిల్ పెట్టారు, మెయిల్ పెడితే మెయిల్ రిప్లై ఇవ్వలే. ఇంకా అందుకని నేనేం చేయాలని చెప్పి ఆర్టీఐ యాక్ట్ కింద అడిగితే ఆర్టీఐ యాక్ట్ కింద వాళ్ళు ఏం చెప్పారంటే అవును ఇలాగ చేయడం నిజమే అని చెప్పి బ్యాంక్ మేనేజర్కి ఏం చెప్పారంటే అది మీరు తప్పుగా పెట్టారు, మీరు ఇమ్మీడియట్గా దాన్ని తీసేయండి అని చెప్పి అన్నారు. 11 రోజుల తర్వాత అది ఫ్రీజింగ్ తీసిన తర్వాత దానిలో ఒప్పుకున్నారు వాళ్ళు, మేము ఇట్లా ఫ్రీజ్ చేయడం నిజమే, అది పొరపాటున జరిగింది అది ఇది అని చెప్పి. అయినా కూడా నేను ఎందుకంటే ఇప్పుడు ఒక బ్యాంక్ మేనేజర్, నేను రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్, రిటైర్డ్ ఎంప్లాయీ, తర్వాత ఒక అడ్వకేటు, మనము ఇలాంటి సమస్య ఫేస్ చేస్తుంటే సామాన్య ప్రజలకు ఎలాంటి దుర్గతి పడుతుందో అర్థం కాక అప్పుడు కన్జ్యూమర్ కోర్టులో ఈ డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కింద నేను వేస్తే అది 1 ఇయర్ నడిచిన తర్వాత నేను ఏదైతే కంటెన్షన్ చెప్పానో, ఎందుకంటే ఒక పద్ధతి పాటించాల్సి ఉంటుంది ఏ దానికైనా సరే. సో ఇలాగ అకౌంట్ ఫ్రీజ్ చేయాలంటే 2 కారణాలు చూపించాలి. ఒకటి, వాళ్ళకి గవర్నమెంట్ ఏజెన్సీస్ దగ్గర నుంచి ఏదైనా అటాచ్మెంట్ ఆర్డర్ అయినా ఉండాలా, లేదా వాళ్ళ దగ్గర ఏదైనా బాకీ అయినా ఉండాలి. ఆ 2 విషయాలు కాకుండా ఏది చేయడానికి లేదు. అది చేయాలన్నా కూడా ఫస్ట్ ఎవరైతే డిపాజిటర్ ఉన్నారో ఆయనకి నోటీస్ పంపించాలి, అయ్యా మీకు ఇలాగా ఫ్రీజ్ చేస్తున్నాము, మీ కంటెన్షన్ చెప్పుకోండి అని చెప్పి. అలాంటి ఏదీ లేకుండా మన డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టు వాళ్ళు ఫ్రీజ్ చేసిన తర్వాత మేము కన్జ్యూమర్ కోర్టులో 144/2024 ఈ కేసు నంబర్ వేసిన తర్వాత 1 ఇయర్ 1 ఇయర్ లోపల ఈ వాద ప్రతివాదులన్నీ విన్న తర్వాత మేము ఏదైతే రిక్వెస్ట్ చేసామో, మేము ఏదైతే ఆర్గ్యుమెంట్ చేసామో అది కరెక్ట్ అని చెప్పి మాకు అనుకూలంగా బ్యాంకు వాళ్ళని 35,000 రూపాయలు, దానిలో 30,000 రూపాయలు ఆయనకు నాకు ఇబ్బంది కలిగించినందుకు 5,000 రూపాయలు లాయర్ ఖర్చు కింద 35,000 రూపాయలు అవార్డు చేయడం జరిగింది. అది 31వ తారీఖు సాయంత్రం ఈ జడ్జిమెంట్ వచ్చింది. కానీ ఆ జడ్జిమెంట్ కాపీ రాకుండా మీకు ఇవ్వడానికి ఏది కాదు కాబట్టి ఆ జడ్జిమెంట్ కాపీ వచ్చింది కాబట్టి ఈరోజు మీ పాత్రికేయ మిత్రులందరినీ కలిసి ఇది సమాజానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక కస్టమర్ యొక్క రైట్స్ ఏంటో ప్రతి వాళ్ళకు తెలియాలి. కస్టమర్స్ రైట్స్ తెలిస్తే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా భయపడతారు, కస్టమర్ కూడా ధైర్యంగా అడిగి వెళ్ళి అసలు నా అకౌంట్ ఎందుకు ఫ్రీజ్ చేశారు, మీ బ్యాంకులో అకౌంట్ పెట్టడం కాకుండా డబ్బులు పెట్టడం కాకుండా మళ్ళీ ఇటువంటి ఇబ్బందులన్నీ చేస్తారా అని చెప్పి అడిగే ధైర్యం కస్టమర్కి ఉంటుంది కాబట్టి ఈ పత్రికా ప్రకటన చేయడం జరిగింది. అంతే. జిల్లాలో ఉన్న ప్రతి జిల్లాలో మన సభ్యులు ఎవరైతే ఉంటారో అనంతపురం జిల్లాలో అది కూడా హెడ్ క్వార్టర్స్ లో ఫ్రీగా చేస్తారు. ఎందుకంటే మీరు ప్యానల్ లో లీగల్ అడ్వైజర్, ఏ కేసు అయినా సంబంధించిన ఏ కేసు అయినా కూడా, భార్య భర్తల కేసు అయినా కూడా మనమే డీల్ చేస్తాము. భార్య సమస్య ఏదైనా ఉన్నా కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటారు. ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే ఎవరైతే పూర్ ఉంటారో 3 లక్షల కంటే ఆదాయం తక్కువ ఉన్న ఎవరైనా కూడా ఎనీ క్యాస్ట్, కమ్యూనిటీ సంబంధం లేదు, వాళ్ళందరికీ ఫ్రీ ఉంటుంది. లీగల్ సర్వీస్ అథారిటీలో మీరు ప్యానల్ అడ్వకేట్, దాంతో పాటు మన పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మీద సార్, ఆ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో నేను గెస్ట్ లెక్చరర్, దాంతో పాటు ఒక కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీ, అంటే స్టూడెంట్స్ కి చెప్తాను, పోలీసు వాళ్ళకి చెప్తాను, కోర్టులో వాదిస్తాను. కాబట్టి నాకున్న సర్వీసెస్ ని మీరు యూటిలైజ్ చేసుకొని మన జిల్లా వాసులు ఢిల్లీ నుండి ఢిల్లీ వరకు ఏ సమస్య ఉన్నా కూడా మా వద్దకు తీసుకొస్తే ఈ సౌత్ సుప్రీం కోర్ట్ అసోసియేట్ మా ఆఫీస్ వచ్చి అన్ని మొత్తం సౌత్ ఇండియా మొత్తానికి కలిపి ఇక్కడే మనం 4వ రోజులో స్థాపించాము ఫ్రీ లీగల్ ఎయిడ్ క్లినిక్. లీగల్ ఎయిడ్ క్లినిక్ అంటే ఇప్పుడు అందరూ అన్నదానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు, చదువు దానం చేస్తారు.